వాటర్ ప్యూరిఫైయర్ ఓన్గా ఎలా చేంజ్ చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ట్యాప్ వాటర్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత పవర్ స్విచ్ కూడా ఆఫ్ చేసుకోవాలి. ట్యాప్ వాటర్ ఆఫ్ చేసి పవర్ స్విచ్ కూడా ఆఫ్ చేసుకోవాలి. పవర్ స్విచ్ అనేది ఆఫ్లో ఉంది. సో ఇప్పుడు మనం ఈ యొక్క బౌల్ని రిమూవ్ చేయడానికి ఒక స్పానర్ కావాలి. అలాగే బౌల్లో ఇన్సర్ట్ చేయడానికి సెడిమెంట్ ఫిల్టర్ ఒకటి కొత్తది కావాలి. సో ఇప్పుడు ఈ యొక్క స్పానర్ యూజ్ చేసి బౌల్ని రిమూవ్ చేద్దాం. సో ఈ యొక్క స్పానర్ని పైకి హోల్డ్ చేసి టైట్గా ఫిట్ చేసి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేయాలి. అప్పుడు మనకి ఈ యొక్క బౌల్ అనేది హెడ్ నుంచి లూజ్ అవుతుంది. తర్వాత స్పానర్ రిమూవ్ చేసి హ్యాండ్తో స్లోగా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేస్తే ఈ యొక్క బౌల్ అనేది హెడ్ నుంచి రిమూవ్ అయిపోతుంది. సో పవర్ స్విచ్ ఆన్లో ఉంటే వాటర్ అనేది రన్నింగ్లో ఉంటుంది కాబట్టి వాటర్ ఫ్లో అనేది బయట వచ్చేస్తుంది. సో పవర్ స్విచ్ ఆఫ్ చేసుకొని బౌల్ అనేది రిమూవ్ చేసాం. సో ఇప్పుడు లోపల ఉన్న వాటర్ అలాగే డస్ట్ పార్టికల్స్ అనేటివి రిమూవ్ చేసేయాలి. అలాగే ఈ యొక్క బౌల్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది. లోపలంతా డస్ట్ అంతా ఉంటుంది బౌల్ చుట్టూ. సో క్లీన్ చేసిన తర్వాత ఈ యొక్క బౌల్లో మనం సెడిమెంట్ ఫిల్టర్ అనేదాన్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం సెడిమెంట్ ఫిల్టర్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ సెడిమెంట్ ఫిల్టర్లో మనం యాంటీ స్కాలెంట్ బాల్స్ అనేటివి వేయాల్సి ఉంటుంది. యాంటీ స్కాలెంట్ బాల్స్ ఎందుకు వేస్తామంటే హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్ కన్వర్ట్ చేయడానికి కోసం బాల్స్ అనేటివి వేస్తాం. ప్రజెంట్ అయితే స్టాక్ లేదని నేను వేయడం లేదు. మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీగా వేయండి. వేసిన తర్వాత బౌల్ని టైట్గా ఫిట్ చేసేయాలి హెడ్కి. సో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రొటేట్ చేస్తే బౌల్ అనేది టైట్ అయిపోతుంది. సో ఇలా మనం వాటర్ ప్యూరిఫైయర్ని ఓన్గా చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.